ఇక ఆసియా కప్లో రసవత్తమైనటువంటి పోరు జరగబోతుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఆడుతుంది. పసికూనపై కష్టపడకుండా అలవోకగా ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది భారత్. ప్రస్తుతం పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సంబంధాలు వద్దని డిమాండ్లు వస్తున్నటువంటి సమయంలో ఈ మ్యాచ్ నిర్వహణపైన అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఇంతకు భారత్ గెలుస్తుందా లేదంటే పాకిస్తాన్ ఓడుతుందా? ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. హలో, నమస్తే, వెల్కమ్ టు మెగా 9. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మనం చర్చించుకోవాలి. ఇండియా పాకిస్తాన్ అంటే ఇండియన్స్ ప్రతి ఒక్కరికి కూడా నరాలు తెగే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటుంటారు. అటు పాకిస్తాన్లో కూడా ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుందంటే ఇది హై వోల్టేజ్ మ్యాచ్ లాగా ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అందుకే ఇటు బీసీసీఐ కూడా ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగినా సరే హాలిడే ఉన్న రోజే, అంటే సండే రోజే పెడుతుంది. ఇప్పుడు ఏషియా కప్ నడుస్తుంది కాబట్టి ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ సండే, అంటే ఈ మంత్ 14న జరగబోతుంది. హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్కి ప్రతి ఒక్కరు కూడా ఎంతలా అంటే ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా సగటు క్రికెట్ అభిమాని ఒక ఇండియన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆఫీస్కి సెలవులు పెట్టి మరీ ఈ మ్యాచ్ని చూస్తుంటారు. అంత హై వోల్టేజ్ డ్రామా జరగబోతుంటుంది. అయితే ఈసారి ఎప్పుడూ కూడా ఇండియా పాకిస్తాన్కి మధ్య మ్యాచ్ జరగబోతుందంటే నరాలు తెగే ఉత్కంఠతో ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని సగటు ఇండియన్స్ అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు. సో ఈసారి మాత్రము ఇండియా నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఈ మ్యాచ్ని. ఈ మ్యాచ్ జరగొద్దు అని బైకాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పేసి ఒక బైకాట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ అని ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం. సో అసలు ఏంటి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా, ఖచ్చితంగా జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే మన వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది, అసలు ప్లేయింగ్ 11 టీం ఎలా, ఏ టీం అంటే డ్రీమ్లో ఉన్నటువంటి 11 మందిలో ఎవరు పాకిస్తాన్తో తలపడే టీంలో ఆడబోతున్నారు, ఫైనల్గా ఉండేది ఎవరు. ఇటు యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఇండియా బోనీ కొట్టింది, గెలిచింది, ఒక రికార్డు బ్రేక్ చేసింది. అంటే తక్కువ బాల్ ఆడి అత్యంత ఫాస్ట్గా చేజింగ్ చేసినట్టుగా రికార్డు కూడా ఉంది. సో ఇంతకుముందు ఉన్న రికార్డు కూడా బ్రేక్ చేసింది. సో ఓవరాల్గా చూస్తుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎవరు ఆడబోతున్నారు, అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందా అంటే జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకూడదు అని చెప్పేసి ఇది ఒక రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అనేకమైనటువంటి ఆటగాళ్ళు, అలాగే పొలిటీషియన్స్, అలాగే చాలామంది కూడా ఈ మ్యాచ్ జరగవద్దు అని చెప్పేసి కూడా కోరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు దీనికి రీజన్ అంటే పహల్గాం ఉగ్రదాడి రీజన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పహల్గాం అటాక్ తర్వాత ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గాం అటాక్లో 26 మంది ఇండియన్స్ని మనం కోల్పోయాం. వాళ్ళ ప్రాణాలని ఉగ్రవాదులు బలి తీసుకున్నారు, కాల్చివేసి, విచక్షణ రహితంగా కాల్చివేసి బలి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆపరేషన్ సింధూర్ నడిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ మీదకి వెళ్ళి మన ఆర్మీ దాడి చేసింది, వాళ్ళ ఆ దాడులను త్రిప్పికొట్టింది, పాకిస్తాన్కి సరైన బుద్ధి కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ఇటు రక్షణ శాఖ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్తానే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే 26 మంది చనిపోయారో ఆ చనిపోయిన వారి పట్ల ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మరోవైపు బార్డర్లో ఇటు సైనికులు అటు పాకిస్తాన్తో ఎప్పుడూ కూడా పోరాడుతున్న పరిస్థితుల్లో ఈ టైంలో పాకిస్తాన్తో మ్యాచ్ జరగడం అనేది ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఈ మ్యాచ్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన అత్యవసరంగా విచారణ చేపట్టాలని చెప్పేసి పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ద్విసభ్య ధర్మాసనము, అంటే దీనిపైన ద్విసభ్య ధర్మాసనం ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఎందుకు ఇంత అత్యవసరంగా విచారణ చేయాలి, ఆదివారమే మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ జరగనివ్వండి, అలా వెళ్ళనివ్వండి, జరగనివ్వండి అని చెప్పేసి కూడా తీర్పు కూడా వచ్చింది. సో అక్కడ కూడా మ్యాచ్ జరగవలసిందే, జరగనివ్వండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుంది అని చెప్పేసి కంక్లూజన్ కూడా మనకు వచ్చేసింది. మరోవైపు అనేక మంది
అటు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియా మీద దాడి చేసి 26 మందిని పట్టణ పెట్టుకున్నారు. అటువంటి దేశంతో అటువంటి వాళ్ళతో మనము మ్యాచ్ ఆడడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్న తర్వాత ఈ మ్యాచ్ జరుగుతుందని చెప్పేసి కూడా అటు బీసీసీఐ కూడా ప్రకటించింది. కాబట్టి ఈ మ్యాచ్ జరగబోతుంది. సుప్రీంకోర్టు కూడా అనుకూలమైనటువంటి తీర్పే ఇచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ ఎలాగూ జరుగుతుంది, ఈ విషయంలో మనము ఇంకా ఎటువంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇండియా ఓడిపోతే పరువు మొత్తం కూడా పోతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దు, ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది, ఉగ్రవాదులు మన మీద అటాక్ చేశారు, సో సైనికులు అక్కడ పోరాడుతుంటే మనం వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అంటుంటారు కాబట్టి సో ఈ ఎంటర్టైన్మెంట్లో మనం పార్టిసిపేట్ చేసేది ఏంది, చేయొద్దు అని ప్రతి ఒక్కరు కూడా ఇటు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంది కాబట్టి వేరే ఆప్షనే లేదు, ఖచ్చితంగా గెలవవలసిందే. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ వీళ్ళిద్దరు కూడా 19 మ్యాచ్లు అంటే ఆసియా కప్లో 19 సార్లు తలపడగా 10 సార్లు ఇండియా గెలిచింది, ఒక 3 సార్లు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. అది కూడా సూపర్ 4 ఇటు స్టేజ్ సెమీఫైనల్ వరకు వెళ్ళే టైంలో మాత్రమే, అంటే ఫైనల్స్లో ఇంతవరకు ఒక్కసారి కూడా తలపడలేదు. సో సెమీఫైనల్కి వెళ్ళడానికి ముందుగానే గ్రూప్ స్టేజ్లో లీగ్ స్టేజ్లో మాత్రమే ఇండియా పాకిస్తాన్ తలపడ్డాయి. 19 సార్లు తలపడితే 10 సార్లు అంటే అప్పర్ హ్యాండ్ అయితే ఇండియాదే ఉంది, 3 సార్లు మాత్రమే అటు పాకిస్తాన్ అయితే గెలిచింది. అలాగే ఏషియా కప్లో ఇప్పటి వరకు 8 సార్లు అయితే ట్రోఫీని గెలిచింది ఇండియా. ఇటు పాకిస్తాన్ మాత్రం ఒకసారి కూడా గెలవలేదని చెప్పాలి. అయితే పాకిస్తాన్ ఇంతవరకు ఫైనల్ కూడా వెళ్ళలేదు. సో ఏ విధంగా చూసినా ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉంది కాబట్టి ఇండియా తప్పకుండా గెలుస్తుంది అని చెప్పేసి సగటు క్రికెట్ అభిమాని అనుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఇండియా గెలవాలని కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సండే జరగబోతుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఎటువంటి ప్లేయర్స్ని దింపాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్లేయర్స్ని దింపుతుంది అంటే యూఏఈతో మీద ఆడినటువంటి టీమే సేమ్ టీం అటు పాకిస్తాన్తో ఆడే మ్యాచ్లో కూడా దిగుతుందా అంటే తప్పకుండా అదే టీం అయితే దిగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు. రీసెంట్గా జడేజా కూడా దీనిపైన వివరణ ఇచ్చారు, ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, సేమ్ టీం దిగబోతుందని చెప్పేసి. అయితే ముఖ్యంగా 6 బ్యాటర్లు అలాగే 3 ఆల్రౌండర్లు 3 బౌలర్లతో ప్రధానమైనటువంటి బౌలర్లతో అయితే పాకిస్తాన్ అయితే ఢీకొట్టబోతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో అటు పాకిస్తాన్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి అయితే దిగుతుందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన ట్రై సిరీస్లో అయితే ముఖ్యంగా పాకిస్తాన్ అయితే గెలిచి రెట్టింపిన ఆత్మవిశ్వాసంతో అయితే బరిలోకి దిగుతుంది. ఇటు ఇండియాకనే కాదు, ఇండియాతో మ్యాచ్ అంటే పాకిస్తాన్కి కూడా ఒక రెట్టింపిన ఉత్సాహం అయితే ఉంటుంది. సో అదే దూకుడుగా పాకిస్తాన్ కూడా ఆడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఏ టీంతో ఆడినా కూడా ఒక లెక్క ఉంటుంది, ఇండియా పాకిస్తాన్తో ఆడినా పాకిస్తాన్ ఇండియాతో ఆడినా కూడా అదో లెక్క ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే తగ్గేదేలే అన్నట్టుగా కూడా 2 టీములు కూడా సమఉజ్జీవుల్లాగా ఎప్పుడు కూడా తలపడుతుంటాయి. సో ప్రేక్షకులు కూడా ఉత్కంఠభరితంగా కూడా ఈ మ్యాచ్ని ఎప్పుడు కూడా తిలకిస్తూ ఉంటారు. కాబట్టి ఇండియా పాకిస్తాన్ అంటే నాట్ ఓన్లీ క్రికెట్ మ్యాచ్, ఇది 2 దేశాలకు సంబంధించిన గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ప్రౌడ్గా చెప్పుకోవాలి. కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి సగటు క్రికెట్ అభిమాని చెబుతున్నటువంటి పరిస్థితి. సో తప్పకుండా ఫస్ట్ మ్యాచ్లో గెలిచింది కాబట్టి ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో కూడా పాకిస్తాన్ మ్యాచ్ కూడా తప్పకుండా గెలవాల్సిందే. గెలవకుంటే మాత్రము ఇండియా పరువు కాదు, ఇండియన్ క్రికెట్ టీం పరువు ఖచ్చితంగా గంగలో కలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఇటు పాకిస్తాన్ మీద మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, గెలిచి తీరాల్సిందే. సో పాకిస్తాన్ని మరి ఎంత స్కోరు తేడాతో ఓడిస్తారు, చిత్తు చేస్తారా లేదంటే ఏ విధంగా ఓడిస్తారా అనేది మాత్రం మనం మ్యాచ్లో చూడాలి. ముఖ్యంగా మనం టీం గురించి ఒకసారి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ ఉన్నారు ఓపెనర్గానే, అలాగే శుభ్మన్ గిల్ ఉన్నాడు. మనం మొన్నటి వరకు డౌట్లు ఉన్నాయి సంజు శాంసన్ ఆడతాడా లేదా అని చెప్పేసి. సో సంజు శాంసన్ని శుభ్మన్ గిల్ వస్తే సంజు శాంసన్ని తీసేస్తారు, సంజు శాంసన్ ఆడితే శుభ్మన్ గిల్ రారు అని చెప్పేసి ఇవన్నిటికీ కూడా అపోహలకు అన్నిటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ అయితే ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పాలి. వాళ్ళిద్దరిని కూడా టీమ్ 11 ప్లేయింగ్ 11లోకి అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి
6 బ్యాటర్లు ముఖ్యంగా చెప్పుకుంటే అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అలాగే శుభ్మన్ గిల్ మంచి క్లాస్ డ్రైవర్ ఆడతాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ విరుచుకుపడతాడని చెప్పాలి. ఆ తర్వాత వచ్చేటువంటి సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆడుతుంటాడు. ఇక అతని ఆట గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. T20లో ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేటటువంటి సంజు శాంసన్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో దింపుతారు. సో సంజు శాంసన్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అలాగే శివన్ దూబే ఉన్నాడు. శివన్ దూబే కూడా యంగ్స్టర్, చాలా బాగా ఆడతాడు. యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో 3 వికెట్లు తీసుకొని కూడా మంచి బౌలింగ్లో కూడా రాణిస్తాడని చెప్పకనే చెప్పాడు. సో ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్ వేగంతో బంతులు వేస్తుంటాడు, అటు బ్యాటర్స్ని కట్టడి చేస్తుంటాడు. సో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, అలాగే కుల్దీప్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నారు, స్పిన్ మాయాజాలం కూడా ఉంది. సో ఇద్దరు స్పిన్నర్లు, ఒక స్పీడ్ బౌలర్తో అయితే ఈ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడబోయే మ్యాచ్లో అయితే 2 స్పిన్నర్లు ఉండబోయే అవకాశం మనకు కనిపిస్తుంది. బుమ్రా ఉంటాడు తప్పకుండా. సో ఎక్కువగా అయితే బ్యాటింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ బ్యాటింగ్లో మరి ఎటువంటి విధ్వంసం సృష్టిస్తారు ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఫస్ట్ టైం ఏషియా కప్ ఆడుతుంది మన టీమిండియా. రోహిత్ శర్మ ఆడితే పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా ఒక దూకుడు స్వభావంతో ఆడుతుంటారు. సో ఎప్పుడు కూడా పాకిస్తాన్ అంటే కూడా కోహ్లీ ఎప్పుడు కూడా విరుచుకుపడుతూ ఉంటాడు. మినిమం హాఫ్ సెంచరీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. పాకిస్తాన్ మీద మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అనేంతగా కూడా ఎప్పుడు కూడా దూకుడు చూపిస్తూ ఆడుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అటువంటి విరాట్ కోహ్లీని ఫస్ట్ టైం ఇటు ఏషియా కప్ T20లో అయితే మనము ఆడడం లేదు. అతను T20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పాడు కాబట్టి సో అతను మనం ఇక్కడ మిస్ అవుతామనే చెప్పాలి. అగ్రెసివ్గా ఆడుతుంటాడు ఎప్పుడు కూడా. అటువంటి అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ ఇప్పుడు మనకి T20లో ఇప్పుడున్న టీంలో చాలామంది ఉన్నారు. మరి ఎవరు ఏ రేంజ్లో ఆడతారు అనేది మాత్రం సెప్టెంబర్ 14th వరకు వెయిట్ చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ అయితే తప్పకుండా జరగబోతుంది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. నిన్నటి వరకు కొన్ని విమర్శలు చేసుకుంటూ ఈ మ్యాచ్ టికెట్లు సేల్ అవుతాయా లేదా అని చెప్పేసి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. సో ఇంతకుముందు షార్జాలో పెట్టేవాళ్ళు ఈ మ్యాచ్, అయితే షార్జాలో పాకిస్తాన్కి అనుకూలంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది వేదిక అయితే మార్చారు. సో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో టికెట్స్ కూడా ఇప్పటికే అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఈ మ్యాచ్కి ఎంత పబ్లిసిటీ ఉంది, ఈ మ్యాచ్కి ఎంత ఆదరణ ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలవవలసిందే. గెలవలేకపోతే మాత్రము తప్పకుండా ఇండియన్ క్రికెట్ టీం పరువు అయితే పోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇజ్జత్ కా సవాల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇప్పుడు ఆపరేషన్ పాకిస్తాన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ పాకిస్తాన్ క్రికెట్ టీం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ ఆపరేషన్ మొత్తం కూడా పాకిస్తాన్ మీద గెలవవలసిందే, తప్పకుండా గెలవాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మరి మ్యాచ్ గెలుస్తుందా లేదా అంటే మాత్రము మరి 14th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తున్నారు కాబట్టి మనం కూడా ఇండియన్ టీం గెలుస్తుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం టీమిండియాకి.